పర్యటనలో భాగంగా పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అర్హులైన 147 మంది లబ్ధిదారులకు 1,40,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారులు పాసు పుస్తకాలపై రాజముద్రను తొలగించి జగన్ తన ఫోటోలను ముద్రించుకున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. మనకి పాస్ పుస్తకాలు దాదాపు మన కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 17,000 మందికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, రీసర్వే పుస్తకాలు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వాలు మనకి ఇచ్చిన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీదైనా రాజముద్ర ఉన్నది. మన సొంత నా బొమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే ఇంకోటి బొమ్మ ఉండటానికి చట్టం ఒప్పుకోదు. కానీ గత ప్రభుత్వం చట్టాన్ని అధిగమించి వాళ్ళ సొంత బొమ్మలు వేసుకున్నారు. ఎందుకంటే మీ నాయన ఇచ్చిన ఆస్తి ఉంటే మీ నాన్న ఉండాలి, లేకపోతే మనకి స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చిన మన దేశం సంబంధించిన రాజముద్ర ఉండాలి. ఈ రెండు లేకుండా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అందుకనే ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి తుక్లక్ పని ఎవరు చేయలే. అందుకని వచ్చిన రాగానే ప్రభుత్వం ఇలాంటి పనులు వ్యవస్థల్ని నాశనం చేయకూడదు. పెద్దలు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగాన్ని అందించేటప్పుడు కొన్ని నియమాలు అందించారు. అది దాటకూడదని, అది దాటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోవాలి.